తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? నా పేరు చైతన్య అండి. ఏం చేస్తుంటారండి? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రెజెంట్? లేదు, నేను వైజాగ్లో వర్క్ చేస్తానండి. ఎక్కడండి మీది? నాది ప్రాపర్ ఇక్కడే రాజమండ్రి. ఎలా ఉందండి రాజమండ్రి? 5 years బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది లాస్ట్ 5 years? అసలు మనం ఊహించలేము. ప్రీవియస్గా అయితే రాజమండ్రి చెప్పుకోవడానికి ఏముండేది కాదు. సరిగా ఎక్కడైనా స్పెండ్ చేయడానికి సరైన పార్క్స్ ఉండేవి కాదు. అలాగే ఎక్కడైనా ఇప్పుడు స్ట్రీట్ మనకి ఓపెన్గా ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మేమైతే చాలా హ్యాపీగా ఉంటున్నాం. కంపేర్ విత్ ప్రీవియస్ 5 years బ్యాక్ రాజమండ్రి ఒకలా ఉంది, ఆఫ్టర్ 5 years రాజమండ్రి ఇంకొకలా ఉంది. రీజన్ అంటే? రీజన్ ఎవరంటే భరత్ గారేనండి. నిజంగా కూడా తెలిసిపోయిందా భరత్? నిజంగా భరత్ గారు నిజంగా ఆయన చాలా వండర్ఫుల్గా డెవలప్ చేశారు. ఈసారి మేమైతే 100% ఎమ్మెల్యే భరత్ గారే అనుకుంటున్నాం. అంటే ఆయన ఏమి చేయడు, జస్ట్ సోయింగ్ ఏదో 2-3 టిక్ టాక్ లేదంటే ఇన్స్టాగ్రామ్ వీడియోస్ రీల్స్ చేసుకుంటాడు తప్ప పబ్లిక్కి దగ్గరగా ఉండడు, అసలు ఏం చేయలేదు. ఇది కూడా ఈ డెవలప్మెంట్ అంతా కూడా 25% కమిషన్ తీసుకున్నాడు, కమిషన్ కోసం ఇట్లాంటి డెవలప్మెంట్ చేస్తున్నాడు అని చెప్తున్నారు. లేదు సార్, యాక్చువల్లీ కమిషనే తీసుకోవాలి అని అనుకుంటే ఆయన చాలా విషయాల్లో కమిషన్ తీసుకోవచ్చు. ఆయన ఏంటంటే ఆయనకి కమిషన్ అనేది మ్యాండేటరీ కాదు, ఎందుకంటే ఆయన ఏమీ పూరైతే కాదు కదా. ఆయన ఆల్రెడీ ఆయనకున్నది అయితే ఆయనకు ఉంది. సో ఐ హోప్ మేము అనుకోవడం అయితే కనుక ఆయన ఏమీ ఆశించి ఉండరని మేము అనుకుంటున్నాం. అంటే మీరు గతంలో ఎంపీని చూస్తుంటారు ఇక్కడ, ఇప్పుడు ఈయన ఎంపీగా ఉన్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? ఆయనకి ఈయనకి తేడా? ప్రీవియస్గా అయితే రాజమండ్రిలో అంటే యాక్చువల్గా నేను వైజాగ్ చూశాను, హైదరాబాద్ చూశాను, చెన్నై చూశాను, బెంగళూరు చూశాను. మాకు రాజమండ్రి అలా ఉంటే బాగుండు అని మనసులో థాట్ అయితే వచ్చేది కానీ ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు, అసలు డెవలప్మెంట్ అంటూ ఏమీ లేదు. కానీ ఇప్పుడు రాజమండ్రి చూస్తుంటే నిజంగా ఇది ఒక మంచి సిటీలా అనిపిస్తుంది. వీఆర్ ఫీలింగ్ సో మచ్ ఆఫ్ హ్యాపీ. ఇప్పుడు ఏంటంటే మేము రాజమండ్రి అని చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి గాంధీ తాత గారు కానీ దండే మార్చి పెట్టారు, అండ్ కంబాల్ చెరువు, ఓపెన్ స్ట్రీట్ ఫుడ్. అసలు ప్రీవియస్గా మనకి సెంట్రల్ జైల్ రోడ్ అసలు చాలా దారుణంగా ఉండేది, కానీ మనకి వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా డెవలప్ చేశారు. ఇప్పుడు అడుగుతున్నారు రాజమండ్రిలో చాలా చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయంట కదా, we want to come రాజమండ్రి అనేసి అంటున్నారు. సో దట్ క్రెడిట్ గోస్ టు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అండి. వీఆర్ ఫీలింగ్ సో మచ్ ఆఫ్ హ్యాపీ. చెప్పండి, అంటే రీసెంట్గా ఆదిరెడ్డి వాసు అన్న ఆయన కామెంట్ చేశారు, ఈ డెవలప్మెంట్ చేయడం వల్ల లవర్స్ ఎక్కువైపోతున్నారు, లవర్ స్పాట్స్ తయారు చేస్తుండే మార్గాని భరత్ ఇంట్లో ఉన్న ఆడపిల్లని రోడ్డు మీద కూర్చుని పెడుతున్నాడు, ఇదంతా మార్గాని భరత్ వల్ల ఈ విధంగా తయారవుతున్నారు యూత్ అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. అందులో ఆ కామెంట్ మీరు ఎట్లా చూస్తారు? యాక్చువల్గా లవర్సే రావాలి అనుకుంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, 80% ఆఫ్ పీపుల్ వచ్చే వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ. ఇప్పుడు నేను వైజాగ్లో వర్క్ చేస్తాను, అక్కడ మ్యాక్సిమం అందరూ ఎక్కువ స్టే చేసేది ఆర్కే బీచ్ కానీ రిషికొండ కానీ అక్కడ స్పెండ్ చేస్తారు. అంటే మేము కూడా అనుకునేవాళ్ళం రాజమండ్రిలో ఏముంది, మహా అయితే గోదావరి కొడితే చిన్న పార్క్ ఉంది, అక్కడ స్పెండ్ చేసేవాళ్ళం, ఇంకా అంతకు మించి ఇంకేమీ లేదు. ప్రీవియస్గా కంబాల్చేరు అసలు ఏ డెవలప్మెంట్ లేదు, ఇక్కడికి రావాలంటే కొంచెం అన్ఈజీగా ఉండేది, అలాగే ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది, చాలా డెవలప్ చేశారు. అంటే లవర్సే స్పెండ్ చేయడం అనేది అయితే అది ఆయన అన్నది అయితే అది రాంగ్, అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు స్పెండ్ చేయాలంటే దేర్ ఆర్ సో మెనీ ప్లేసెస్, ఓన్లీ కంబాల్ చెరువు దగ్గరికి వచ్చి స్టే చేయాలి అనేది అయితే ఉండదు. భరత్ గారే సార్, వీఆర్ 100% సపోర్టింగ్ టు భరత్ గారు. అవకాశం ఉందా? ఉంది సార్, ఉంది. మేము చెప్తున్నాం 100% యాజ్ ఏ యూత్. ఆయనకున్న బయట ఫాలోయింగ్ కానీ అంటే వీఆర్ ట్రీటింగ్ లైక్ యాజ్ ఏ బ్రదర్. భరత్ గారు అందరితో కూడా లైక్ బ్రదర్గానే ఉంటారు, కానీ నేను ఒక పొలిటికల్ లీడర్, లేకపోతే ఐ హ్యావ్ టు మెయింటైన్ సంథింగ్ ఇన్ ద సొసైటీ అట్లా ఏమీ లేదు. ఎవరు వెళ్ళి మాట్లాడినా నాకు ఆయనలో ఒక గొప్ప విషయం ఏంటంటే
ఎవరు ఇన్వైట్ చేసినా వస్తారు ఆయన. ఎక్కడికైనా మాది కాతేరు, ఏదో ఒక చిన్న ప్రోగ్రామ్ అనుకుంటా, ఇన్వైట్ చేస్తే నేను రాను అని అయితే అనలేదు. ఆయన వచ్చేసారు. సింపుల్ సిటీ పర్సన్. అలాంటి పర్సన్ మన రాజమండ్రికి ఎమ్మెల్యేగా వస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం అనుకుంటున్నాం. అంటే సార్ మరి ఇక్కడ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, బీజేపీ వస్తుంది, జనసేన, టీడీపీ, 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. ఆయన ఒక్కడు వైసీపీ పార్టీ తరఫున ఛాన్స్ అంటే తక్కువ కదా, ఎదుర్కోవడం కష్టం కదా అంటున్నా. సార్ యాక్చువల్గా ప్రజలకి ఎవరు కావాలో తెలుసు, ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు మంచి చేయరో తెలుసు. సో ప్రజల గుండెల్లో ఎవరున్నారు అనేది కూడా ప్రజలకి తెలుసు. ఎన్ని పార్టీలు యాడ్ అయినా ఎవరికి ఓటేయాలో వాళ్ళకే ఓటేస్తారు. మళ్ళీ పైన ఎవరు వస్తారు సీఎంగా? మనకి జగన్ గారు వస్తారు సార్. జగన్ పని అయిపోయింది. జగన్ ఇన్నేళ్ళు సైకో పాలన పాలించాడు, 5 ఏళ్ళు పరిపాలించి 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు ఈ సైకో ముఖ్యమంత్రి. పని అయిపోయింది. పవన్ కళ్యాణ్ కూడా అంటున్నాడు అధోపాతాలను తొక్కేస్తా జగన్మోహన్ రెడ్డిని అని చెప్తున్నాడు. ఎవరికి ఉండి క్రేజ్ అయిన వాళ్ళకి ఉంటుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఉండి క్రేజ్ వాళ్ళకి ఉంటుంది. ఐ హోప్, మేమైతే అనుకుంటున్నాం జగన్ గారే వస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఎవరైనా సరే అంటే కొందరు ఎలా కామెంట్ చేస్తున్నారంటే జగన్ అయినా వాళ్ళ బాబు సొమ్ము ఇస్తున్నాడా అనేసి అంటున్నారు. ఏ పొలిటికల్ లీడర్ కూడా వాళ్ళ బాబు సొమ్ము ఇవ్వరు సార్. గవర్నమెంట్ సొమ్మే ప్రజలకు పెస్తున్నారు. గవర్నమెంట్ సొమ్ము ప్రజలకు ఇస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ బాబుల సొమ్ము అయితే ఇవ్వరు. అది ప్రజలకు కూడా తెలుసు, కానీ ప్రజలు అలా మాట్లాడతారు అంతే. అంటే పథకాలు ఇచ్చి సోమరపోతులు చేస్తున్నారు. లేదు. ఎందుకంటే ఓన్లీ పథకాలు ఇచ్చారు అనుకుంటే వాళ్ళు ఇంట్లోనే కూర్చోవచ్చు కదా. పథకాలు వస్తున్నాయి, అలాగే పనులు కూడా చేసుకుంటున్నారు. ఎవరిని సోమరపోతులు అయితే చేయట్లేదు సార్. ఎందుకంటే పథకాలు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకే ఇస్తున్నారు. అంతేగాని ఇప్పుడు కనిపించిన వాళ్ళందరికీ పిలిచి పథకాలు అయితే ఇవ్వట్లేదు కదా. అమ్మఒడి ఉంది, నిజంగా వండర్ఫుల్ ప్రోగ్రామ్. అసలు అది నిజంగా వీఆర్ ఫీలింగ్ సో మచ్ ఆఫ్ హ్యాపీ. గవర్నమెంట్ స్కూల్ అంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం అంటే అసలు చాలా ఎక్సలెంట్. అసలు అది మేమైతే మాటల్లో చెప్పలేం. 100% బాగా డెవలప్ చేశారు. ఇదివరకు ఉన్నదానికి ఇప్పటికి అసలు రూపురేఖలు లేవు. అసలు ఒక కార్పొరేట్ స్కూల్లో ఉండే ఏదైతే ఉందో సేమ్ అదే మనకి గవర్నమెంట్ స్కూల్లో కూడా బిల్డ్ చేశారు సార్. సార్ ఏదేమైనా సొసైటీలో దేన్నో ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకే వేస్తారు.